ఎప్పుడు వచ్చినావు రా అరే నేను వచ్చి చాలా రోజులే కానీ ఫోన్ వస్తుందా చిన్న కథ కాదట్టు. హలో నమస్తే సార్. సార్ అయినాయి సార్, టికెట్లు బుక్ చేసింది సార్. చెప్పినా కదా ఆ మేనేజర్కి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చే వచ్చిన నేను. బుక్ అయినాయి, ఫ్లైట్ టికెట్లు బుక్ అయినాయి, మీరు కంగారు పడకుర్రి. నేను చూసుకుంటా అంతా, ఈ నుంచి చూసుకుంటా, నేను ఆపరేట్ చేస్తాగా ఈ నుంచి, టెన్షన్ పడకుర్రి. ఓకే సార్, సరే ఉంటా. చెప్పు యాదగిరి. ఒక పెద్ద ఫోను, పెద్ద ఫోన్ మరి పెద్ద పెద్ద వ్యవహారమే పట్నంలో, తెలవదా నీకు? బెంజి కార్లు, రోల్స్ రాయ్స్, డిఫెండరు అమ్మా ఉంటాను మొత్తం కార్లేవే. తెలుసా నీకు? ఒక్క కార్ పేరైనా తెలుసా నీకు? మొత్తం కార్లలో అంటాను. అంత పీకుడు పని ఏం చేస్తున్నావు ఆడ? పూరా తెలియదా నీకు? నాకు తెలియదు. మరి ఊరోడు ఎవడు చెప్పలే? మన ఊళ్ళో అంటే పోయిండు, దేశం పట్టుకొని పోయిండు. గిట్టే ఉంటుందిరా ఊరోళ్ళు ఎవరం, గిట్టే ఉంటుందిరా ఊరోళ్ళు ఎవరం. వస్తారు, అన్నీ చేస్తారు, అన్నీ చేయించుకుంటారు, అన్ని పనులు. కళ్ళద్దాలు ఇరా మరి ఎందుకు తిరుగుతారా? మంచిగా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి పెడతాను అద్దాలు, నాకు తెలియదా? సర్లే కానీ ఏం పని చేస్తావు చెప్పు కదా. చెప్పు. మన జూనియర్ ఎన్టీఆర్ సార్ తెలుసుగా నీకు? సినిమాలు చేస్తాడు. ఆ సార్కి మేనేజర్ నేను, A to Z మొత్తం నేనే. అంటే అన్నీ నేనే చూసుకుంటా. ఒక A to Z? A to Z. అంటే నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉంటావా ఎట్లా? నేను వాళ్ళ ఇంట్లో ఎందుకుంటారా? నా ఇల్లు నాకుంది, డూప్లెక్స్. అంటే ఊరిక తెలియదురా డూప్లెక్స్ అంటే? నీ పల్లెటూరు ఇంటి లోపలికి వెళ్ళి మెట్లు ఉంటాయి చూడు పైకి, ఇంట్లోకి వెళ్ళి మెట్లు ఎక్కుతారు. ఇంటి లోపల నుంచి మెట్లు ఎక్కుతారు, అది దాన్ని డూప్లెక్స్. అబ్బా మొత్తం అయితే వాళ్ళ ఇంట్లో మొత్తం నువ్వే ఎంత పెత్తనం అంతా. ఎట్లా ఈ బట్టలు కూడా ఆయనే కొనిచ్చినా? ఆయన కొనిచ్చుడేంద్రా? సార్కి నేనే తీసుకొని వస్తా బట్టలు. సార్కి బట్టలు కూడా నువ్వే. బయటికి పోతే ఇబ్బంది కదా, జనాలు ఎగబడరు. అందుకే ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు గిక్షన్లకు షాపింగ్ చేయాలంటే నన్నే పంపిస్తాడు. మళ్ళీ పోయి కొనుక్కొని రాపో. ఒకసారి ఇది ఇచ్చిన మంచిగా నచ్చినాయి సార్కి, అప్పటి నుంచి నన్నే తోలుతాడు. బూట్ల కానీ అన్ని మొత్తం నువ్వే అన్ని. ఇక నువ్వు లేకపోతే సారు మొత్తం వినట్టుగా మళ్ళీ ఇక అట్లా ఏర్పడ్డది బంధం. నోట్లో నాంతది నీ పేరు మళ్ళీ నుంచి రాత్రి దాకా. ఇట్లా షూటింగ్లోకి పోతావు నువ్వు? ఎట్లా పోతామా? నేను పోయిపోతే ఎట్లా సారేమటి? నేను ఇట్లా అంటేనే లోపలికి, ఏదనుకో అన్నే అవతలనే. మంచిగా ఉన్నది మొత్తం మంచి షేడ్ అరుచుకునేది నేను సార్ది అక్కడ మొత్తం. మరి నువ్వు సినిమాలలో ఎందుకు అవపడతావు? సినిమా మొత్తం తెరనికే వారం రా. సినిమా తెర మీదకి రాను నేను. అంతేనా? తెరనికనే నాకు సలపనని పనులు ఉన్నాయి. ఇక మొత్తం నీవే వాళ్ళకి వీళ్ళకి అందరికి. వాళ్ళకి వీళ్ళకి అందరికి కాదు, ఎన్టీఆర్ సార్కే. ప్రొడ్యూసర్లు అందరు నీకే. ప్రొడ్యూసర్లు అందరు నాకే ఫోన్ చేస్తారు రా పొద్దున్నే 4 గంటలకు. ఏమంటారు? ఏంది అప్డేట్ ఏంది అసలు? సార్ అయిపోయిందా, జిమ్ అయిపోయిందా, తయారైందా, ఎన్ని గంటలకు బయలుదేరుతాడు, ఇక్కడ టైం లేదు, కెమెరా పెట్టుకొని ఉన్నాం, తొందర రాండి అని ఊకే ఫోన్ చేస్తూనే ఉంటారు. రికామ్ ఉండదు నాకు, రికామ్ ఉండదురా. ఇప్పుడు వస్తుంది కదా దేవర సినిమా. అవును. దాంట్లో సొరసేప ఇట్లా ఎగురుతారు చూడు, సొరసేపని ఇట్లా పట్టుకొని ఎగురుతారు చూడు, అది కూడా నేనే చెప్పిందా. ఏ కథల ఐడియా మామూలు కొరటాల శివ సార్ కథ చెప్పిండు ఫస్ట్. సార్ చెప్తా అంటే నేను పక్కనే ఉన్నా. నాకు ఎందుకు పని క్యాన్సల్ అయ్యి పక్కనే ఉన్నా. చెప్పంగానే నాకు గంట సేపు చెప్పంగానే గంట తర్వాత ఎమ్మటైపోయింది షెవ్ కాడ. ఈ సినిమా వదులుకు ఒకసారి, ఇది కథ ఉన్నది దీంట్లో, 2 క్యారెక్టర్లు మీరే చేయరని చెప్పింది నేను. డబుల్ యాక్షన్ చేయమని చెప్పిందే నేను. ఇంతకుముందు వేరే ఉండే కథ. ఇప్పుడు ఎట్లా అలా కత్తులు కటారులు గొడ్డలు అవన్నీ నువ్వే? అన్నీ నేను దగ్గరుండి చేయించినాయి. షూటింగ్లో ఎట్లా ఏందన్నట్టు నువ్వు చేసేది? షూటింగ్లో నేనే చూసుకోవాలి కదా సార్కు. అంటే షూటింగ్లో పెద్ద బస్సు ఉంటుంది, క్యారవాన్ అంటారు దాన్ని. పల్లె వెలుగు బస్సా? పల్లె వెలుగు కాదురా ఊరోడా, క్యారీవానా? అంటే క్యారేజీలు ఇట్లా పట్టుకోతారా ఎట్లా? క్యారీవాన్ అనగానే క్యారేజీలు ఈ కాదు, పెద్ద పొడుగు బస్సు ఉంటుంది. బస్సులు అన్నీ ఉంటాయి, టాయిలెట్, గీలెట్, ఏసీ రూము, బెడ్రూము. అమ్మా మొత్తం ఇల్లే వంటికి. ఇల్లు లెక్కనే రాది. ఇంట్లో ఎట్లుంటుందో అందులో అట్లుంటుంది. నువ్వు అల్లడే కూర్చుంటావు ఎట్లా? ఇక నేను కూర్చొని కానీ నాకు పక్కకు నాకు వేరేది మామూలుది ఉంటుంది.
నీకు కూడా ఏమనుకుంటానురా ఎట్లా బువ్వ గిట్లా ఎట్లా మరి ఊగిట్లా అన్నీ ఇంటికా నుంచి వస్తాయి నేను తెప్పియాలే చెప్పి అన్ని టైం టు టైం అంతేనా మొత్తం అంతే ఇక ఇడ్లీలు బోండాలు ఆడు పొద్దున చెప్తాడు ఇలా టిఫిన్ ఇది కావాలని అది చేపిస్తా ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వడ కావాలంటే వడ పూరి కావాలంటే పూరి కాదు నువ్వు మరి ఎట్లా నువ్వు బూస్ట్ చేస్తావుగా మరి ఎట్లా సారే ఉన్నాడా గాడ బూస్ట్ వేస్తారా గాడ బూస్ట్ వేసి ఇజ్జది పోతుంది విలువ ఉంటుందా అసలు నన్ను దగ్గర రానిస్తాడరా మరి నాకు అంత వాల్యూ ఇస్తాడా నాకు బూస్ట్ బంద్ చేసినట్టేనే అప్పుడప్పుడు పక్కకు పోయి సిగరెట్ తాగి ఒకప్పుడు వేసుకొని వస్తా నోట వాసన రా అమ్మాయి చిన్న తెలివి కాదు నేను మరి లేకపోతే ఉత్తానే బతా నరపట్నంలా అచ్చా అవి మరి మొన్న ఆర్ఆర్ సినిమాలో నువ్వు ఉన్నావు అప్పుడు నేను లేకపోతే ఇట్లా రా అసలు ఆర్ఆర్ సినిమా నీకు చెప్పాల్సిందే చెప్పు 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 ఆర్ఆర్ సినిమాలా పెద్ద పూలు వచ్చి ఇట్లా దుంకుతా చూడు ఇట్లా ముఖం కాడికి వస్తుంది అవునవును అవును ఆ పిల్లి వస్తుంది ఇట్లా రావంగానే ముఖం కాడ రావగానే వలల చిక్కొని ఆగుతుంది చూసినావా వల ఏమైనా ఉపాయం చెప్పిందో అనుకుంటాను నేనే ఓ కొడుక నువ్వా బా మస్తు మంచిగా పెట్టించిన అది ఆ ఉపాయం నాకు ఏదైనా ఉపాయం వచ్చింది అనుకో నేను పోయి సార్ చెవిలో చెప్తా సార్ ఇది చెప్పగానే సారు మంచిగుందనుకో సూపర్ రా అంటాడు ఇంకోటి కూడా ఏది మన దాంట్లో ప్యాలెస్లకు రాగానే ఇట్లా వ్యాన్ వేసుకొని వచ్చి ఇట్లా దిప్పుతాడు చూడు తెల్ల మొత్తం ఎన్టీఆర్ ఇట్లా దుంకుతాడు వెనక పులి దుక్కుతుంది ఫస్ట్ ఒకటే పులి ఒకటే ఉండే అవునవును అంటే నాకు అనలేదో వెళ్తే అనిపించింది అప్పా పోయినా వెంటనే పోయి మళ్ళీ తెలుసు కదా నాకు ఏ ఉపాయం వచ్చినా శివ దగ్గర పోతా శివులో చెప్తా శివ దగ్గర పోయి చెప్పిన పరిస్థితి అని అరే థియేటర్లో ఇట్లా చేస్తే పులి కాకుండా ఇంకా 5-6 పెడితే మస్తు ఉంటుంది సార్ బాగా థియేటర్లో సప్పట్లే అని చెప్పిన వచ్చి ఆలోచించుకున్నాడు ఒక నిమిషం ఆలోచించుకొని పోయిండు రాజమౌళి సార్ దగ్గర నువ్వు చెప్పిన చెప్పిన పరిస్థితి అంటే అరే ఇది నాకెందుకు తట్టలేదు అనుకున్నాడట ఫస్టే నాకెందుకు తట్టలేదు అనుకున్నాడట రాజమౌళి నాకు తర్వాత చెప్పిండే కానీ అనుకొని వెంటనే వాళ్ళ ప్యాకప్ షూటింగ్ లేదు ఇక 2 రోజులు క్యాన్సల్ మళ్ళీ ఇంటికి పోయి అన్నీ ఏది ఉపాయం చెప్పినందుకే మళ్ళీ అన్ని మంచిగా రాసుకున్నాడు ఇక అన్నీ రాసుకొని నన్ను రమ్మన్నలే కానీ ఇక సార్ని వదిలిపెట్టి నేను అడిగిపోతా అదే నేను రాను సార్ నాకు కుదరదు అని చెప్పిన ఆయన రాసుకొని వచ్చిండు రాసుకొని వచ్చి ఇక చెప్పిండు మళ్ళీ తెల్లారి చెప్తే సూపర్ సార్ అదిరిపోయిందని చెప్పిన ఎన్టీఆర్ సార్ ఇట్లా దూకుతాడు అది నువ్వు చెప్పిందేనా అయితే నేను చెప్పిందే కాదు మళ్ళీ నువ్వు మరి మల్లేష్ ఏమో మల్లేష్ కాదు మరి బూరోళ్ళకి ఏమన్నా ఫోటోలు తీపిరా పోయి ఆడ చాలా మంది తీపిచ్చిండ్రా రా నువ్వు కూడా వచ్చి తీపిస్తా డూప్లెక్స్ గీప్లెక్స్ అది కాకుండా ఇంకేమన్నా జాగాలకి ఇట్లా కొన్నావా ఇందిరా మన ప్రసాద్ ల్యాబ్ ఉందిగా ఆ పక్కన 2 బిల్డింగ్లు కడితే ఈ రోడ్డు వెడల్పులో పోయినాయా పైసలు ఇస్తారుగా గవర్నమెంట్ ఈ చిరు అడిగి పౌసర్ దుడ్డుకి షేర్ సగం అంతేనా అంతే కట్టె పట్టుకుంటారా మరి కట్టె ఎవరో దొరికితే తెచ్చిన కట్టె ఈ కట్టె చూస్తా అంటే నాకు ఏదో తేడా కొడతాను కానీ ఏ తేడా కొడుతుందా ఈ కర్రలు ఎవరు పట్టుకుంటారు అంటే పట్ల అదే ఇక పోలీసు వాళ్ళు కూడా పట్టుకుంటారు అంతేనా మరి నిద్దట్లో కూడా కర్ర ఉంటుందట కానీ దగ్గర నిద్దట్లో కూడా ఏ పురుగు పూసి పాము ఆ భయానికి పక్కన పెట్టుకొని మాట కర్ర అవునా మరి ఎన్టీఆర్ సార్ ఫోన్ చేయ ఒకసారి మాట్లాడదాం ఒకసారి చేయి చూద్దాం ఇప్పుడు పడితే అప్పుడు చేస్తారా చెయ్యి ఏం కాదు చేయొద్దు అట్లా నువ్వు ఇప్పుడు చేయవా అట్లా చేయొద్దురా నేను ఎంత సరే నువ్వు ఇప్పుడు చేయవు కదా ఎంత రైట్ హ్యాండ్ అయినా ఎంత దగ్గర అయినా అట్లా ఫోన్ చేస్తారా ఊకే ఇప్పుడు నువ్వు చేయకుండా ఇప్పుడు సార్ షూటింగ్లు ఉంటాడు కోపడతాడు నువ్వు లేనేలేవా ఎందుకు ఫోన్ చేస్తాను ఊకే అంటాడు నువ్వు ఫోన్ చేయవుగా నేను కాదు చేయకు వద్దు అంటే పోయినావు 4 రోజులు ఉంటాను మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తాను నువ్వు సీరియస్ అవుతాడు అట్లా కూడా ఉంటుంది బాబు అబ్బా మరి ఏమనుకుంటా సరే నువ్వు ఫోన్ చేయవుగా ఇప్పుడు నువ్వు ఫోన్ తర్వాత చేస్తారా నువ్వు జూనియర్ అంటే సరికి ఫోన్ చేయవు నువ్వు అన్నీ నువ్వే అన్నావు కదా నేను చెప్తాను తర్వాత చేస్తాను నేను గులకల్ మింగి చస్తా ఇప్పుడు నేను గులకల్ మింగి చస్తా ఏం మాట్లాడద్దు మాట్లాడదు ఓ ఎంకనా అరే ఆ ఇంటి డబ్బా పట్టుకురారా నువ్వు కాదు నేను జూనియర్ ఎన్టీఆర్ సార్ అభిమాని నా మాట నువ్వు కూర్చో నేను కూర్చొనే ఉన్నా కానీ నువ్వు ఎన్టీఆర్ సార్ ఫోన్ కలుపు నెంబర్ వత్తు తినరా
కలతలేదురా, సిగ్నల్ లేనట్టుంది. సిగ్నల్ ఎందుకు లేదు? సిగ్నల్ లేదురా. ఉన్నాయి, అగో 4-5 గీతాలు ఉన్నాయి మంచిగా. సార్ ఫోన్ లో లేదా? నా ఫోన్ లో ఇస్తావు. సార్ ఫోన్ లో లేదు. లేదు. సార్ ఫోన్ లో సిగ్నల్ లేదు, ఎట్లా కలుతుందా? సార్ ఫోన్ లో సిగ్నల్ లేదు అనే విషయం నీకెట్ట తెలుస్తుందా? కుయ్ 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 అంటదిగా, కుయ్ 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 అంటదిగా. కుయ్ కుయ్ లే కైకాయలు చెయ్యి. ఆగరా అమ్మాయి కానీ నేను ఎంట్రీ అరే ఎంట్రీలు పడతారా? ఊరికే ఎంట్రీ కొడతారా మళ్ళీగా? మల్లేష్ మల్లేశా గిల్లేశా చెప్తా సంగతి. ఆగరా, నువ్వు ఊళ్ళే చెప్పు, ఏం పని చేస్తావు? ఆగురా, ఆగు ఆగు. థమ్స్అప్ వద్దు, మందు వద్దు, కానీ నేను ఎంట్రీ తాగుతాను ఇప్పుడు. ఆగురా. నువ్వు ఏం పని చేస్తావు నాకు తెలియదు అనుకుంటున్నావు. ఊళ్ళే నువ్వు పట్టణంలో ఏం చేస్తావు? చెప్పినగా ఏం చేస్తావు? మేనేజరా నువ్వు? ఆయన మేనేజర్. నువ్వు ఆగు. లేదు చెయ్యి, చేస్తా. నీకు వారం రోజుల తర్వాత నేను కల్పిస్తాను. ఏ వారం లేదు గీరం లేదు, ఇప్పుడు ఫోన్ చేయి. వారం తర్వాత వచ్చి దిగుతా, కానీ నువ్వు ముందు ఫోన్ కలుపు. నువ్వు ఊళ్ళో ఏతులు చెప్పుడు గీతులు చెప్పుడు ఎరగలేదు అనుకున్నావురా నాకు. మరి ఏతులు నీ కథ కోరా ఎక్కడ ఉంటాడు మన ఊరు? దండుకోమరయ్య. అరే మళ్ళీగా మల్లేష్ చెప్పనుకుంటే మాడేంటికలు రాసేమనుకుంటున్నావు. మన ఊళ్ళో దండుకోమరా ఏడుంటారా పట్నంలో? అరే నీకంటే వయసులో 4-5 ఏళ్ళు పెద్దోని. దండుకోమరా ఎక్కడ ఉంటాడు? పట్నంలో ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదు. నీ ఇంటికి ఉండరా వాడు నువ్వు ఇద్దరు కలిసి ఏం చేస్తారా ఊళ్ళే? దొరికిపోయినా అయితే ఏం చేస్తావు చెప్పు, ఊళ్ళో చెప్పాలి. ఇప్పుడు నువ్వు వాచ్మెన్ పని చేసుకుంటా, వాచ్మెన్ పని చేయవురా నువ్వు? ఏం పని చేస్తావు? దండుకోమరా చెప్పాను. అంటే పారా అన్నాడు. మరి ఇప్పుడు చెప్పు, ఊళ్ళే వాచ్మెన్ పని చేస్తానని చెప్తావా? నీకు తెలుసుగా, నీ దగ్గర నుంచుకో. ఊళ్ళే వద్దు. మరి ఇంకోసారి నా నువ్వు బగారు పోదిని ఇక్కడ కూర్చొని నోట్లో తంబాకేసి ఇమ్మరసగా ఆడిపోయేటోని ఈయన పోయేటోని వచ్చి నేను ఇది అని కళ్ళద్దాలు, నీ నెత్తురుగుడ్డ కళ్ళద్దాలు పెట్టుకొని షోకు ఈడంట పట్టణంలో అదంట ఇదంట పీకులు గారు జూనియర్ ఎన్టీఆర్ కింద ఎంత చెప్తా అంత అంట చూసిలా. ఇక ఊళ్ళే ఊరికొక్కటి తగులుతాడు ఇట్లాంటోడు. జర జాగ్రత్త, పెత్తరమాస పండగ వస్తుంది. ఇట్లాంటోడు మోపవుతాడు ఇట్లా. థ్యాంక్ యూ. పిప్పర్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి విమర్శ ముచ్చట్లు ఇంకా చాలా వస్తాయి. థ్యాంక్ యూ.